ఫైనల్లీ ఈ సినిమా అయితే చూసేసాం. సినిమా అయితే చాలా బాగుంది. ఈ పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. అంత గొప్ప స్టోరీ అయితే కాదు, కాకపోతే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు ప్రశాంత్ వర్మ. తీసింది 3 సినిమాలు అయినా చాలా బాగా హ్యాండిల్ చేశాడు మూవీని. కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నామనే లోపు ఒక హై ఇచ్చే సీన్తో సినిమాని అలా తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ అయితే అరాచకం అంతే. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక సెంటిమెంట్ సాంగ్ పెట్టారు, అది అనవసరంగా పెట్టారు అనిపించింది. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బాగుంది. గూస్ బంప్స్ వచ్చాయి. అస్సలు థియేటర్ మొత్తం జై హనుమాన్ జై హనుమాన్ అని హోరెత్తిపోయింది. మామూలుగా లేదు, అరాచకం అంతే. ఇంకా విలన్ గా చేసిన వినయ్ రాయ్ బాగా చేశారు, కాకపోతే ఈ క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. సముద్రకని గారి క్యారెక్టర్ ఈ మూవీకి ఒక సర్ప్రైజ్ లాంటిది. అది లాస్ట్ లో చెప్తారు, కాకపోతే హనుమాన్ క్యారెక్టర్ కాదు, ఇంకో క్యారెక్టర్ ఉంది, అది లాస్ట్ లో సర్ప్రైజ్ అవుతుంది. ఇక వరలక్ష్మి, శరత్ కుమార్ అండ్ అమృత అయ్యర్ బాగానే చేశారు. ఇంకా మన సూపర్ హీరో హనుమంత్ పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయారు. కామెడీ, ఫైట్స్, ఎమోషన్స్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేశారు. క్యారెక్టర్ పరిధి దాటకుండా హీరోయిజం చూపించారు. సంక్రాంతికి పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హనుమాన్. సూపర్ హీరో సినిమాలంటే పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళని ఎంటర్టైన్ చేసే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. క్లైమాక్స్ 15 నిమిషాలు థియేటర్లు జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసే చిత్రం ఇది. హనుమంతుడి ఎపిసోడ్కి అయితే గూస్ బంప్స్ గ్యారంటీ.